హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఇంట్లోకి దోమలు అలాగే బొల్లులు రాకుండా కొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే చూద్దామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 1 అండి. ముందుగా ఒక ప్లేట్ అయితే తీసుకున్నాను. ఇలా వెల్లుల్లి అయితే తీసుకొని కాస్త ఇలా తురుముకుంటున్నానండి. ఒక 4-5 వెల్లుల్లి అయితే తీసుకున్నాను. బాగా ఇలా అయితే తురుముకుంటున్నాను. ఇలా కొబ్బరి తురిమే దాంట్లో ఇలా తురిమి తీసుకోవాలి. తర్వాత ఒక కర్పూరం అయితే వేసుకుంటున్నానండి. మనం పూజకి వాడతాం కదా, అదే ఒక కర్పూరం అయితే వేస్తున్నాను. తర్వాత ఇది మిరియాల పౌడర్ అండి. పెప్పర్ ఉంటుంది కదా, అది పౌడర్ చేసి తీసుకున్నాను. తర్వాత పేస్ట్ అండి. మీరు ఇంట్లో ఏ పేస్ట్ యూస్ చేస్తుంటే ఆ పేస్టే వేసుకోవచ్చు. కాస్త ఇంత అయితే సరిపోతుంది. ఇది బాగా ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. దీన్నైతే మనము ఎక్కువగా బల్లులు ఎక్కడి నుంచి వస్తాయో అక్కడ చూసి ఒక్కొక్క ఉంట అయితే పెట్టేసుకోవాలండి. మీకు ఎన్ని కావాలో అని చేసుకొని వీటిల్నైతే ఉండలాగా చేసేసి పెట్టేసుకోవాలి. అలాగే అవి ఎక్కడ ఉంటాయో చూసుకొని అక్కడ పెట్టేసేయండి. ఈ స్మెల్కి అస్సలు అక్కడ ఉండవండి. బల్లులకి వెల్లుల్లి అలాగే మిరియాలంటే అసలు పడదు. అందుకోసం బల్లులు అయితే అక్కడ ఉండవు. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, మీకు కూడా ఈ టిప్ యూజ్ అవుతుంది. టిప్ నెంబర్ 2 అండి. మెంతా ప్లస్ బాంబ్ అయితే తీసుకున్నానండి నేను ఇక్కడ. మీ దగ్గర విక్స్ ఉంటే విక్స్ కూడా తీసుకోవచ్చు. నేనైతే మెంతా ప్లస్ బాంబ్ తీసుకున్నాను. అలాగే 2 అగరబత్తలు అయితే తీసుకున్నాను. కాస్త ఇలా మెంతా ప్లస్ బాంబ్ తీసుకొని అగరబత్తలకైతే ఇలా రాసుకోవాలండి. మొత్తం ఇలా బాగా రాసుకోవాలి. ఇలా రాసేసి మనము దీన్ని అయితే వెలిగించేసుకోవాలండి. దీన్ని వెలిగించేసి ఒక చోట పెట్టుకున్నట్లయితే మనకు ఇంట్లోకి అసలు దోమలు అనేవి రావండి. ఇది సింపుల్ టిప్ అండి. అందరూ కూడా ట్రై చేయొచ్చు. మనం ఏం కష్టపడే పని లేదు. రోజు సాయంత్రం వేళల్లో చేసుకోవాలండి. ఇలా దీంట్లో నుంచి వచ్చే పొగకు అసలు దోమలు అనేవి రావండి. పొగ కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇది ఎక్కడైనా హాల్లో కానీ లేదంటే రూమ్లో కానీ దోమలు ఎక్కడైనా ఎక్కువ వస్తాయి అనుకుంటే అక్కడ పెట్టేసేయండి ఫ్రెండ్స్. ఇది చాలా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చుతుంది. ఈ టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 3 అండి. ఒక ఉల్లిపాయ అయితే తీసుకున్నాను. ఇలా కట్ చేసుకుంటున్నానండి. పొట్టు మొత్తం తీసేసుకుంటున్నాను. తీసేసాక ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్నగా హోల్ అయితే చేసుకోవాలి. మనకు దీపంలాగా వెలిగించేకి వీలు ఉన్నట్లు ఇలా కాస్త ఇలా తీసేయాలండి పైవైపు. తర్వాత ఇలా ఒక మట్టి ప్రమిదలో పెట్టేసేయాలి దీన్ని. ఇందులోకి మనం పూజకు వాడే ఆయిల్ అయినా వేసుకోవచ్చు, లేదంటే వేప నూనె ఉంటే అది కూడా వేసుకోవచ్చు. తర్వాత ఒక ఒత్తి అయితే వేసుకుంటున్నాను. తర్వాత కర్పూరం వేస్తున్నానండి. కొద్దిగా ఒక కర్పూరం అయితే పొడి చేసి వేసుకుంటున్నాను. దీన్ని వెలిగించి పెట్టేయాలండి. ఇలా పెట్టినట్లయితే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుందండి. మంచి స్మెల్ అయితే ఉంటుంది. అలాగే దోమలు కానీ మనకు చిన్న చిన్న పురుగులు కానీ రాకుండా ఉంటాయండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ టిప్ కూడాను ఒక్కసారి ట్రై చేయండి. ఇది కూడా ఈవినింగ్ టైంలోనే చేసుకోండి ఫ్రెండ్స్, మీకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. టిప్ నెంబర్ 4 అండి. ఒక్కొక్కసారి పిల్లలు ఆడుకోవడానికి బయటికి వెళ్ళినప్పుడు కానీ లేదంటే మనం ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ ఇలా దోమలు అయితే కుడితే చాలా నొప్పిగా ఉంటుంది. అలాగే దొద్దులాగా ఫామ్ అవుతూ ఉంటుందండి. అక్కడ ఏం చేస్తారంటే ఇలా కాస్త మెంతా ప్లస్ బాంబ్ కానీ విక్స్ కానీ తీసేసుకొని ఇలా బాగా మర్దన చేయాలండి. ఒక 2 సెకండ్స్ ఇలా మర్దన చేసినట్లయితే మనకు నొప్పి కూడా ఉండదు, అలాగే దొద్దు కూడా అవ్వకుండా ఉంటుందండి. దోమలు కుట్టిన చోట ఎఫెక్ట్ కూడా అవ్వకుండా ఉంటుంది. చూడండి, ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.